హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేక్ యువర్ ఓన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో బయట కాఫీ షాప్స్లో దొరికే కోల్డ్ కాఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పొడిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 200 ml పాలు తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ కోల్డ్ కాఫీకి 200 ml సరిపోతాయి. ఇవి బాగా క్రీమ్ ఉండే పాలు, వాటిని కాచి చల్లార్చుకున్నాను. క్రీమ్ ఉండే పాలు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కోల్డ్ కాఫీ. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఇందాక కలుపుకున్న కాఫీ పౌడర్ ఉంది కదా అండి, దాన్ని కూడా వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా పంచదార వేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పంచదార తీసుకుంటున్నానండి. కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇందులోకి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నానండి. మీకు కనుక ఐస్ క్రీమ్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అందులోకి హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంది కదా అండి, దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు కనుక కావాలి అనుకుంటే కొద్దిగా చాక్లెట్ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కాఫీని సర్వ్ చేయడానికి 2 గ్లాసెస్ని తీసుకుంటున్నానండి. దాన్ని చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నాను గ్లాస్ని. ఇలా సైడ్స్లో కొద్దిగా సిరప్ని వేసుకొని గ్లాస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కోల్డ్ కాఫీ ఉంది కదండి, దాన్ని పోసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు పైన కొద్దిగా నొరగొస్తుందండి, దానిపైన డెకరేట్ చేయడానికి యూజ్ చేద్దాము. సో చూసారు కదా, పైన ఇలా వచ్చిన నొరగని పైన వేసుకుందాము. అలానే కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని కొద్దిగా పైన వేసుకుందాము. ఇప్పుడు కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చాక్లెట్ని తీసుకుంటున్నానండి, దాన్ని కూడా వేసుకుంటున్నాను పైన. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి ఇలా చాక్లెట్ సిరప్ని పైన కొద్దిగా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, కాఫీ షాప్స్ దొరికి కోల్డ్ కాఫీని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.